హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఆర్‌డి ఇండస్ట్రీస్ ఐపీఓ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మీరు చేస్తానండి. సో, ఈ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఈ కంపెనీ సంబంధించిన బిజినెస్ ఏంటి? దీని జీఎంపీ ఎంత ఉంది? సో, ఇది అప్లై చేయాలా? వద్దా? అనేది క్లియర్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో, ఈ కంపెనీ వచ్చేసి మనకి చూడండి, మనకైతే 1993లో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయితే జరిగిందండి. సో, దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి చూడండి 1670 అయితే ఉంది. సో, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో ఉందన్నమాట. సో, దగ్గర దగ్గరగా వీళ్ళకి ఒక 2 బ్రాండ్స్‌తో వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఆర్‌డి అని చెప్పేసి ఒకటి, ఆర్‌డి లీడ్ 9997 అని చెప్పేసి ఈ 2 బ్రాండ్‌లతో వీళ్ళైతే ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అలాగే ఈ 2 కూడా మనకి ఎంసీఎక్స్ తెలుసు కదా! కమోడిటీ ఎక్స్‌చేంజ్ ఎంసీఎక్స్ అండ్ లండన్ ఆహ్, మెటల్ ఎక్స్‌చేంజ్ ఎల్ఎంఈలో కూడా ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ అయితే మనకి రన్ అవుతుంది అన్నమాట. సో, వీళ్ళేం చేస్తారంటే రీసైక్లింగ్ చేస్తారు. అంటే వీళ్ళకి మనము కార్‌లో గానీ, బైక్‌లో గానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మనము బ్యాటరీస్ వాడుతూ ఉంటాం కదా! సో, ఆ బ్యాటరీస్ మనకి ఎక్స్‌పైర్ అయిపోతాయి. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిపోగానే అవి బ్యాటరీస్ అనేవి మనకి అయిపోతాయి గదా! సో, వాటిని తీసుకొని మళ్ళీ వీళ్ళేంటంటే రీసైక్లింగ్ చేస్తారనమాట. నాన్ ఫెరస్ స్క్రాప్ అనమాట. నాన్ ఫెరస్ స్క్రాప్ అంటారనమాట. ఆ స్క్రాప్ ద్వారా వీళ్ళు మళ్ళీ లెడ్‌ని తయారు చేస్తారు. అంటే మనం సీసంలాగా ఉంటుంది గదా! సో, వాటిని వీళ్ళు రీసైక్లింగ్ చేస్తుంటారనమాట. అంటే వీళ్ళు ఆ రీసైక్లింగ్ యూజ్ చేసి ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ప్యూర్ లిడ్ అని జెప్పేసి, లెడ్ కాల్షియం అని జెప్పేసి, లెడ్ యాంటిమోనీ అని జెప్పేసి, లెడ్ టిన్ అని జెప్పేసి, లెడ్ సిల్వర్ అని జెప్పేసి, లెడ్ కార్డియం అని జెప్పేసి ఈ ఖరాబ్ అయిపోయిన ఆ బ్యాటరీస్ ద్వారా మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేసి వీళ్ళనేది ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారనమాట. మరి వీళ్ళు ఎక్కడికి ఎక్స్‌పోర్ట్ చేస్తారంటే, సో చూడండి ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన కంపెనీస్‌కి, నెక్స్ట్ ఆటోమోటివ్ సంబంధించిన కంపెనీస్‌కి, ఈ మొబిలిటీ అండ్ కెమికల్ కంపెనీస్ ఉంటాయి గదా! సో వీటికి వీళ్ళు ఈ ప్రొడక్ట్స్‌నయితే ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. దగ్గర దగ్గరగా వీళ్ళకి మోర్ దెన్ 50 కంపెనీస్ అయితే వీళ్ళకి అక్రాస్ ఇండియాలో ఉన్నారు. అలాగే 8 ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో గూడా వీళ్ళకి బిజినెస్ అయితే జరుగుతుంది అన్నమాట. సో, చూడండి వీళ్ళకి ఆగస్ట్ 5న మనకైతే బిడ్ ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 7న క్లోజ్ అవుతుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి ₹14,050. లాట్ సైజ్ వచ్చేసి ₹281 మనకి 281 షేర్స్ అన్నమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి 50 నుండి 53 రూపీస్ ఉంది. సో, ఇష్యూ సైజ్ వచ్చేసి 425 క్రోర్స్ అన్నమాట. అలాట్‌మెంట్ వచ్చేసి ఆగస్ట్ 10న అవుతుంది. మనకి లిస్టింగ్ అనేది ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సిలో ఆగస్ట్ 12న అయితే అవుతుందన్నమాట. సో, ఇది వచ్చేసి మనకి ఈ 425 క్రోర్స్ అనేది ఫస్ట్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ఇందులో బోత్ ఉన్నాయి. సో, ఈ 25 క్రోర్స్‌లో మనకి 320,00,00,000 అనేది కంపెనీకెళ్ళిపోతుందనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి దగ్గర దగ్గరగా 6,00,00,000 షేర్స్ అయితే సెల్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి ₹2 ఉంది. సో, రిమైనింగ్ ఏదైతే ఉందో 105,00,00,000 సో, ఇదొచ్చేసి మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొన్ని షేర్స్ అయితే షేర్ చేస్తున్నారు కాబట్టి, సో, దగ్గర దగ్గరగా ఒక 2,00,00,000 షేర్స్ అయితే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. సో, ఈ అమౌంట్ అనేది ఇన్వెస్టర్స్‌కెళ్తుందనమాట. 320,00,00,000 అనేది కంపెనీకెళ్తుంది. సో, కేబీసీ 50%, ఎన్ఎన్ఏ వచ్చేసి 15%. సో, మనలాంటి రీటైల్స్ వచ్చేసి 35%కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, పర్పస్ ఏంది? సో, వీళ్ళసలు ఐపీఓ ఎందుకు తీసుకొస్తున్నారంటే, మెయిన్ వీళ్ళేందంటే, వర్కింగ్ క్యాపిటల్ కోసము దగ్గర దగ్గరగా 220,00,00,000 అయితే ఖర్చు చేయబోతున్నారు. అలాగే కొన్ని రీపేమెంట్‌లు, ప్రీపేమెంట్‌లు చేయడానికి, కొన్ని అప్పులు గూడా ఉన్నాయి గదా! అందులో కొన్ని వడ్డీలు కట్టడానికి అని జెప్పేసి, సో, వాళ్ళు ఒక 20,00,00,000 అయితే యూజ్ చేయబోతున్నారనమాట. బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మామూలుగా జనరల్ కార్పొరేట్ పర్పస్ వీళ్ళైతే యూజ్ చేయబోతున్నారు. సో, వీళ్ళ ఫినాన్స్‌లో గనక చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా గ్రోత్ అయితే కనిపిస్తుందండి. సో, 24లో 463 క్రోర్స్ వచ్చింది. సో, 25కి వచ్చేసరికి 743 క్రోర్స్ వచ్చింది. సో, చూడండి మళ్ళీ 26కి వచ్చేసరికి 1,168,00,00,000 అయితే వీళ్ళకి ఇన్‌కమ్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో, 24లో వీళ్ళ ప్రాఫిట్ వచ్చేసి 8,00,00,000 ఉంటే, 25కి వచ్చేసరికి 33 క్రోర్స్ ఉంది వీళ్ళ ప్రాఫిటు. మళ్ళీ 26 కంప్లీట్ అయ్యేసరికి 84 క్రోర్స్ అయితే ప్రాఫిట్స్ అయితే అంటే ఎవ్రీ ఇయర్ అనేది వీళ్ళ ప్రాఫిట్స్ అనేది డబుల్ అవుతుందనమాట. సో, వీళ్ళకి ఇన్‌కమ్ గూడా ఆల్‌మోస్ట్ ఒక 60%, 70% ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది. సో, ఎబిడేటా గాని, నెట్ వర్త్ గాని వీళ్ళకి ఫినాన్షియల్ పరంగానైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి. సో, బట్ ఇక్కడ ఏందంటే వీళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ప్రాఫిట్ పెరుగుతుంది. దాంతో పాటు వీళ్ళకి అప్పులు గూడా పెరుగుతున్నాయండి. సో, చూడండి 24లో 142,00,00,000 ఉంటే 25లో 165,00,00,000 మళ్ళీ 26కి వచ్చేసరికి 182,00,00,000 అయితే వీళ్ళకి అప్పులైతే ఉండడం అయితే
జరిగింది. సో, ఇప్పుడు వచ్చిన ఈ ఐపీఓలో వాళ్ళు ఎంత క్లియర్ చేస్తారు ఏందనేది మనమైతే చూసుకోవాలండి. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే. సో, మనకేంది అంటే పాజిటివ్స్ ఏంది అంటే అది బెస్ట్ కంపెనీ అండ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. అంటే మనకి ఎక్స్‌పైరీ అయిపోయిన బ్యాటరీస్ నుంచే వీళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ బ్యాటరీస్ చేసే కంపెనీకే వీళ్ళు మళ్ళీ వాటిని అమ్మడం అనేది ఇది పెద్ద మనకు సెక్టార్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది బిజినెస్ అనేది మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ బిజినెస్ అనేది నడుస్తూనే ఉంటుంది కాబట్టి, సో, ఇది గ్రోయింగ్ సెక్టార్ కిందనైతే చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్స్ నేను చెప్పాను గదా! సో, వీళ్ళ ఫినాన్షియల్స్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది, ఇన్‌కమ్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయన్నమాట. సో, ఇదొక ప్లస్ పాయింట్‌గానైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎబిటేటా కూడా వీళ్ళకి ఎవ్రీ ఇయర్ అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏదైతే ఇప్పుడు మనకు ఫ్రెష్ ఇష్యూ ద్వారా వీళ్ళకొచ్చిందో అది వర్కింగ్ క్యాపిటల్ కోసము వాడుతున్నారు కాబట్టి, సో, అదొక పాజిటివ్ కింద అంటే కంపెనీ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేయడానికే వాడుతున్నారు కాబట్టి, సో, వీళ్ళకి ఇంకా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. ఇంకా ప్రాఫిట్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి అదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. సో, మనకి నెగెటివ్ ఏంది అంటే వీళ్ళకి మీకు ఇన్‌కము ఫ్యాటు పెరిగినట్టే వీళ్ళకి అప్పులు గూడా పెరుగుతున్నాయన్నమాట. దగ్గర దగ్గర ఒక 166 కోట్లయితే వీళ్ళకి అప్పులున్నాయి. సో, ఇదొక్కటి నెగెటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ ప్రైస్ వాలటాలిటీ అన్నమాట. సో, వీళ్ళు యూజ్ చేయడానికి మెటల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు గాబట్టి, సో, ఈ మెటల్స్ ప్రైస్ అనేది మనకి తెలుసు కదా! అవి సిల్వర్ గానీ, జింకు గానీ, కాపర్ గానీ ఇవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయన్నమాట. దానివల్ల సమ్‌టైమ్స్ వీళ్ళకి ఎర్నింగ్స్ మీద డిపెండింగ్ అంటే తగ్గితే ఓకే. బట్ పెరిగాయనుకోండి, సో, అప్పుడు వీళ్ళకి ఇన్‌కమ్ మీద ఆహ్, ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అదొక నెగెటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్. సో, వీళ్ళకి ఫ్యూ కస్టమర్స్ ఉన్నారనమాట. సో, అందులో మేజర్ కస్టమర్స్‌లలో ఎవరైనా గనుక డ్రాప్ అయ్యారనుకుంటే, సో, అక్కడ గూడా ఒకటి ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, ఇండస్ట్రీ డిస్క్రిప్షన్ డ్రింక్ అంటే అది మ్యాక్స్ ఏందంటే లీడ్ యాసిడ్స్, బ్యాటరీస్ వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు గదా! సో, యాసిడ్స్‌లో సీసం లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు గదా! సో, అవి ఏందంటే ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు, షిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనమాట. లేదు అంటే సో, అవి ఇంజ్యూరీస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, షిఫ్ట్ చేసేటప్పుడు. సో, దానికి కొంచెం వీళ్ళకేందంటే సేఫ్టీ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో, అలాంటి టైంలో వీళ్ళకి గూడా కొంచెం ఇన్‌కమ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందని జెప్పేసి చెప్పుకోవచ్చనమాట. సో, మనకొచ్చేసి జీఎంపీ వచ్చేసి ఏందంటే ప్రస్తుతానికైతే యాస్ పర్ గూగుల్ డేటా ప్రకారం అయితే రూ. 7 ఉంది. అంటే 13% మాత్రమే ఉంది అనమాట. సో, మన ఇది లిస్టింగ్ టైంకి ఇది పెరుగుతదా లేదా అయితే చూసుకోవాలన్నమాట. ఇది ఏందంటే మన తిరుపతిలో ఉందన్నమాట ఈ కంపెనీ. సో, మన తెలుగు కంపెనీ అనే చెప్పుకోవచ్చు అలా చెప్పుకోవాలనుకుంటే. సో, ఒకసారైతే మీరు డీటెయిల్స్ అన్నీ గూడా ఒకసారి గమనించి ఇది అప్లై చేయాలా వద్దా అనేది మీరైతే డిసిషన్ అయితే తీసుకోండండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.